శ్రీ టీవీ మీ మాట మా నోట. పీలేరు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ కార్మికుల చేత వైద్యం, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు. విచారణ చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ డిమాండ్. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ వైద్యశాలలో గత శనివారం ఉదయం పారిశుద్ధ కార్మికురాలు వైద్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ తెలిపారు. ఈ విషయంపై పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారిని వివరణ కోరగా విచారణ జరిపి సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలు సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ గతంలో అనేక సార్లు ఎన్ఎస్యుఐ తరపున పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జరుగుతున్న ఘటనలను వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా వారు స్పందించని పక్షంలో హాస్పిటల్ ఆవరణంలో ధర్నా చేసిన సంఘటనలు కూడా గుర్తు చేశారు. ఇన్ని జరిగిన హాస్పిటల్ సిబ్బందిలో ఎటువంటి మార్పు రాలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత శనివారం పారిశుద్ధ కార్మికురాలు రోగికి సెలైన్ ఎక్కించడం లేదా తీయడం రోగి ప్రాణాలతో చెలగాటం ఆడమేనని అన్నారు. పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ వైద్యులకు పీలేరు పట్టణంలో వారికుంటూ ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయని తెలియజేశారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఆ యొక్క వైద్యులకి సిబ్బంది సమాచారం అందిస్తే అప్పటికప్పుడు హాస్పిటల్కి వచ్చి వైద్యం చేస్తారే కానీ అందుబాటులో ఉండరని ఒక ప్రధాన ఆరోపణ అయితే పీలేరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేయనున్నటువంటి డాక్టర్లపై ఉంది. దీనిపై తగు విచారణ జరిపి అటువంటి డాక్టర్లు మరియు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాలన్నింటిపై జిల్లా వైద్య అధికారి తక్షణం స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 11-12 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు సెలైన్ అనేది పేషెంట్కి ఎక్కించడం, దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 100 పడకల హాస్పిటల్ అయినటువంటి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి పేరుంది. అటువంటి ఆసుపత్రి పైన గత కొంతకాలంగా ఈ హాస్పిటల్లో అనేక ఇష్యూలతోటి ప్రజలు అనేది ఈ హాస్పిటల్ పైన నమ్మకం అనేది కోల్పోవడం జరుగుతుంది. తక్షణం జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారు స్పందించి ఈ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించాలని మేమైతే ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా గత వారం గ్యారంపల్లి పిహెచ్సికి తాళం వేయడాన్ని కూడా వెలికి తీసింది ఎన్ఎస్యు విద్యార్థి సంఘం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పీలేరులో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా దాదాపు 80% మంది డాక్టర్లకి పీలేరులో వాళ్ళకి ప్రైవేట్ క్లినిక్లు అనేది ఉండడం జరుగుతుంది. ఆ క్లినిక్లన్నీ కూడా ఏదైతే ఈ డ్యూటీ డాక్టర్లు ఉంటారో సమయం సందర్భం ఇక్కడ ఉండకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేషెంట్ వచ్చిన సమయంలో ఆ సమయంలో వచ్చి ట్రీట్మెంట్ చేసిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని, దీనిపైన విచారణ జరిపి ఉన్నతాధికారులు అటువంటి డాక్టర్లపైన అదేవిధంగా అనేక మంది ఇక్కడ పనిచేసే అందరూ కూడా బయట క్లినిక్ల్లో నడపడం జరుగుతుంది. దీనిపైన తక్షణం డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో భవిష్యత్తులో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా గత వారం గ్యారంపల్లి పిహెచ్సికి తాళం వేయడాన్ని కూడా వెలికి తీసింది ఎన్ఎస్యు విద్యార్థి సంఘం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పీలేరులో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా దాదాపు 80% మంది డాక్టర్లకి పీలేరులో వాళ్ళకి ప్రైవేట్ క్లినిక్లు అనేది ఉండడం జరుగుతుంది. ఆ క్లినిక్లన్నీ కూడా ఏదైతే ఈ డ్యూటీ డాక్టర్లు ఉంటారో సమయం సందర్భం ఇక్కడ ఉండకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేషెంట్ వచ్చిన సమయంలో ఆ సమయంలో వచ్చి ట్రీట్మెంట్ చేసిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని, దీనిపైన విచారణ జరిపి ఉన్నతాధికారులు అటువంటి డాక్టర్లపైన అదేవిధంగా అనేక మంది ఇక్కడ పనిచేసే అందరూ కూడా బయట క్లినిక్ల్లో నడపడం జరుగుతుంది. దీనిపైన తక్షణం డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో భవిష్యత్తులో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.